2012 శనగ పంట బీమా విషయమై అనేక సంవత్సరాలుగా మరి ఈ బీమా రైతులకు అందాలని చెప్పి మేము కృషి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీమా కంపెనీ దగ్గర హైదరాబాద్ కార్యాలయం దగ్గర రైతులతో ధర్నా కూడా చేయడం జరిగింది. మరి అనేక ప్రయత్నాల తర్వాత తొలి విడత ఒక 25,000 మందికి, రెండో విడత ఒక 11,000 మంది పైచిలకు రైతులకు బీమా అందడం జరిగింది. కానీ ఇప్పటికీ మూడో విడత కింద దాదాపు 20,000 మంది రైతులకు బీమా అందాల్సి ఉంది, బీమా పెండింగ్ ఉంది. దీనికి ఈ పెండింగ్ బీమాకు దోషి ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వమే. కేవలం రాష్ట్ర ప్రభుత్వము తమ వాటా ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవటం వల్లనే మరి ఈ మూడో విడతకు సంబంధించిన 20,000 మంది రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ మేరకు స్పష్టంగా రిటర్న్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వడానికి సిద్ధపడితే మేము కూడా మూడో విడత ఆ 20,000 మంది రైతులకు ఆ బీమా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కేంద్రం ఆ లేఖ రాసి కూడా సంవత్సర కాలం అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి కూడా రిప్లై ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము మంత్రులను, వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కేంద్రం పంపిన ఈ లేఖకు ఇప్పటికే సంవత్సరం గడువు అయింది. ఇప్పటికైనా వెంటనే ఈ లేఖకు రిప్లై పంపివ్వండి. రిప్లై పంపించి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వడానికి ముందుకు రండి. తద్వారా మిగిలిపోయిన 20,000 మంది రైతులకు కూడా న్యాయం చేయండి అని చెప్పి గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 150 కోట్లు వచ్చింది. అదేవిధంగా ఉపాధి హామీ నిధులు ఉన్నాయి, అవి నీరు చెట్టుకు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 3 సంవత్సరాల్లో మా జిల్లాకు సంబంధించి దాదాపు 320 కోట్ల రూపాయల ప్రొసీడింగ్స్ వచ్చాయి. మరి ఈ ఎస్డిపికి సంబంధించిన 150 కోట్లు అయితేనేమి, ఈ నీరు చెట్టుకు సంబంధించిన 320 కోట్లు అయితేనేమి, మొత్తం ఈ 470 కోట్ల ప్రజాధనం పూర్తిగా జిల్లా అభివృద్ధికి కాకుండా, ప్రజలకు ఉపయోగపడే పనులకు కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోబులు నింపడానికి మాత్రమే పనికొచ్చాయన్నమాట వాస్తవం. ఎందుకంటే నీరు చెట్టు పనులు అప్ టు 10 lakhs, నో టెండర్స్, ఓన్లీ నామినేషన్.